రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి కూడా షెడ్యూల్ విడుదలైంది. సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేయబోతుంది. అయితే జూబ్లీహిల్స్ అభ్యర్థుల ఖరారులో పార్టీలు బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కు ఛాన్స్ ఉంది. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే మాగంటి సునీతకు టికెట్ ప్రకటించింది గులాబీ బాస్ ఆల్రెడీ కూడా. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఈ ఉప ఎన్నిక గురించి ఎన్ని రోజులుగా వెయిట్ చేసి ఎంతమంది అభ్యర్థులు లిస్ట్లో లైన్లో ఉన్నారో మనం చూస్తున్నాము. కాంగ్రెస్ నుంచి కానివ్వండి, బీజేపీ నుంచి కానివ్వండి. సో గులాబీ బాస్ ఆల్రెడీ ప్రకటించేశారు కాబట్టి బీఆర్ఎస్ నుంచి, సో దాంట్లో మనకి డౌట్ లేదు. సో ప్రెసెంట్ మిగతా రెండు పార్టీల్లో ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది? సో ఈ రేస్లో ఎవరు ఉండబోతున్నారు? మోనిషా, ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ కు షెడ్యూల్ విడుదల చేస్తుంది. బీహార్ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఉన్న జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఉప ఎన్నిక సంబంధించి షెడ్యూల్ కూడా ఈరోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను ఇప్పటికే ఖరారు చేశారు. ఆమె ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు యువ నాయకుడు కేటీఆర్ చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ఆయా డివిజన్ కు ఇన్ఛార్జీలు నియమించింది. ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే మాగంటి సునీత తన కుమార్తెలతో కలిసి ఆమె డివిజన్ పర్యటిస్తూ ఓటర్లను ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతుంది. మాగంటి గోపీనాథ్ సేవలను మరోసారి మీరు చూడాలి, మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని నిలబెట్టాలంటూ ఆమె ఓటర్లను అభ్యర్థించడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 3 పేర్లు ప్రధానంగా రేస్ లో ఉన్నాయి. నవీన్ యాదవ్ కు దాదాపు సీటు ఖరారు అవుతుందని ప్రచారం జరుగుతుంది. నవీన్ యాదవ్ తో పాటు బొంతు రామ్మోహన్ మాజీ మేయర్, తర్వాత సిఎన్ రెడ్డి ఏదైతే స్థానిక కార్పొరేటర్ ఉన్నాడో సిఎన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వీరి 3లో ఒకరికి టికెట్ ఖరారు అవుతుంది. అయితే బీసీ మైనారిటీ కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాము అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే నవీన్ యాదవ్ కు దాదాపు సీటు ఖరారైనట్టు అటు నవీన్ యాదవ్ వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ నిన్న ఏదైతే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశం నిర్వహించారో ఆ సమీక్షా సమావేశంలో కూడా వీరి 3 పేర్లు ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానానికి పంపించడం జరిగింది. అయితే వీరి 3లో ఒకరికి సీటు ఖరారు కానున్నది సమాచారం. అయితే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న మొన్నటి వరకు మనం ఏదైతే సినీ నటి జయసుధను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కలవడం జరిగింది. ఈ టికెట్ రేస్ లో జయసుధ ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది. ప్రధానంగా జయసుధ, లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి వీరి 3 పేర్లు 3 కమిటీ నివేదించింది. వీరిలో బీజేపీ అధిష్టానం ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇప్పటికైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు కాలేదు, బీజేపీ అభ్యర్థి ఖరారు కాలేదు. నేడో రేపు ఖరారు అయ్యే అవకాశం ఉన్నాయి. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత పేరు అధికారికంగా ఖరారైంది. ప్రచార కార్యక్రమాలు కూడా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మౌనిషా, కిరణ్, ప్రస్తుతం చూస్తే కనుక ఈ రేసులో ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి చాలా మంది పోటీ చేస్తున్న పోటీకి సిద్ధమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం కాంగ్రెస్ గురించే మాట్లాడుకుంటే సో నవీన్ కానివ్వండి, అంజన్ కుమార్ యాదవ్ ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది? అండ్ ఆల్రెడీ బీఆర్ఎస్ ఖరారు అయిపోయింది మీరు చెప్పినట్టే కాబట్టి. సో బీజేపీలో దీపక్ రెడ్డి లాస్ట్ టైం కూడా పోటీ చేస్తారు. సో మళ్ళీ దీపక్ రెడ్డికి ఇస్తారా ఛాన్స్? బీజేపీ నుంచి దాదాపు లంకల్ దీపక్ రెడ్డికి ఖరారయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. మౌనిషా, ఆయనకు దాదాపు గత ఎన్నికల్లో 27,000 ఓట్లు సాధించుకున్నారు. ఆయన 3వ స్థానంలో ఉన్నారు. అయితే ప్రధానంగా బీజేపీ కూడా ఇక్కడ ఒక 3 కమిటీని నియమించింది. ఆ కమిటీలో 3 సభ్యులు ఉన్నారు. వారు బీజేపీ కార్యకర్తల, బీజేపీ నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ అభిప్రాయంలో దాదాపు ఈ 3 పేర్లు వెలువడ్డాయి. ఇప్పటి వరకైతే జయసుధ పేరు ఆ లిస్ట్ లో లేదు. కానీ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలవడంతో జయసుధ పోటీ చేస్తున్నారంటూ 2-3 రోజుల నుంచి విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా
ఏదైతే దీపక్ రెడ్డి ఉన్నారో దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాదాపు 27,000 ఓట్లు ఆ రోజు సాధించుకుని 3వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన పేరే ఖరారు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నుంచి సమాచారం అందుతుంది. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ నుంచి చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు సహజంగా సీట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మీరు అన్నట్టు అంజన్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్, తర్వాత పీజీఆర్ కూతురు విజయారెడ్డి లాంటి నేతలతో పాటు మిగిలిన వారు సిఎన్ రెడ్డి, ఏదైతే స్థానిక కార్పొరేటర్ ఉన్నారు సిఎన్ రెడ్డి రేస్ లో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఆశావాహులు ఉన్నారు. అటు నాంపల్లి నుంచి ఓడిన ఫిరోజ్ ఖాన్ కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. అంతేకాకుండా నిన్న సాయంత్రం ఒక అనూహ్య పరిణామం జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ఎంపిక చేశారో, ఎమ్మెల్సీలో టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి, కోర్టులో ఆ కేసు కొనసాగుతూ ఉన్నప్పుడే అజారుద్దీన్ ని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్ కి సంబంధించిన మైనార్టీ నాయకులు మళ్ళీ అజారుద్దీన్ తో సమావేశం అయ్యారు. అజారుద్దీన్ తాను కూడా టికెట్ రేస్ లో ఉన్నానని, ఈ రేస్ లో ఉన్నానని ఆయన ప్రకటించడం జరిగింది. ఈ పరిణామాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సున్నితంగా చూస్తుంది. వీరిలో ఎవరికి టికెట్ ఖరారు చేస్తారా అనేది మనం చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ లైన్ లో ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ అభ్యర్థి ఖరారు అవుతున్నారని మనం చివరి వరకు చెప్పలేని నిమిషం. ఏదైతే ఊహించుకోకుండా కొన్ని పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఉన్న ముగ్గురే కాకోకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనూహ్యంగా మరో వ్యక్తిని కూడా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ సమీకరణను తీసుకొని అభ్యర్థిని ఖరారు చేస్తారనేది అటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా క్లారిటీ ఉండదు. సో ఓవరాల్ గా ఇప్పటికైతే ఈ పేర్లన్నీ ప్రతిపాదించే పేర్లు కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ. ఎందుకంటే ఈ రెండు అధిష్టానాలు ఢిల్లీలో ఉంటాయి కాబట్టి ఢిల్లీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది మౌనిష. సో ఇప్పుడు సాయంత్రం వరకు మనకి వెలువడే ఛాన్స్ ఉంది కాబట్టి, సో దీంట్లో మెంబర్స్ ని ఖరారు చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్? ఎందుకంటే చాలా నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ డేట్ కోసం, ఈ తరుణం కోసం. సో ఎలా ఉండబోతుంది ప్రతి పార్టీకి సంబంధించి? మౌనిషా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 3 పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రాణ సంకటమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే డూ ఆర్ డై. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇది రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నిక అని చెప్పుకోవచ్చు. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. ఆయన 2014లో టీడీపీ నుంచి గెలిచారు, 2018 బీఆర్ఎస్ నుంచి గెలిచారు, 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. వరుసగా 3 సార్లు గెలిచిన ఆ సీటును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పై ఉంది. అంతేకాకుండా ఆ కుటుంబాని పైన సానుభూతి ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీలో లేకున్నప్పుడు కూడా ఎక్కడైతే బస్తీలలో ఆయన సేవలు మమ్మురంగా చేశారు. బస్తీ ప్రజలకు మాగంటి గోపీనాథ్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాలు మళ్ళీ కొనసాగించాలి, ఆ సంబంధాలు కొనసాగాలంటే నన్ను ఖచ్చితంగా గెలిపించాలంటూ మాగంటి సునీత డివిజన్ ఇల్లు తిరుగుతూ తన బిడ్డలతో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఫైనల్ గా లంకల దీపక్ రెడ్డిని ఖరారు చేస్తుందా, లేదా ఊహించుకోకుండా జయసుధ పేరు తెరపైకి వచ్చింది కాబట్టి జయసుధ ఖరారు అవుతారనేది మనం వేచి చూడాలి. ఏది ఏమైనా నేడు రేపు ఏదైతే ఈ రోజు సాయంత్రం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత పార్టీ అభ్యర్థులు దాదాపు రేపు కానీ ఎల్లుండి కానీ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రచార కార్యక్రమాలు కూడా మమ్మూలంగా జరుగుతాయి. ఇక్కడ 3 పార్టీలకు అత్యంత పటిష్టాత్మకమైన ఎన్నిక ఇది. ఎందుకంటే జూబ్లీహిల్స్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఈ సీటు గెలవకపోతే భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. భవిష్యత్ రాజకీయాలకు ఇది ఒక సంకేతంలాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీలో తన పట్టు నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈవెన్ కేటీఆర్ సందు డివిజన్ పర్యటించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. హరీష్ రావు కూడా తన భుజ స్కంధాల పైన ఈ ఎన్నిక వేస్తున్నారు. ఓవరాల్ గా 3 పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకము ఈ ఎన్నిక. రాబోయే భవిష్యత్తు పరిణామాలు కూడా సూచించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కిరణ్ రెడ్డి, చూస్తూ ఉన్నాము జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి షెడ్యూల్ విడుదల కాబోతుంది. సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది మనకి. దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థుల ఖరారులో పార్టీలు బిజీగా ఉన్నాయి ప్రస్తుతం. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కు ఛాన్స్ ఉంది. అలాగే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. మాగంటి సునీతకు టికెట్ ప్రకటించింది గులాబీ బాస్, ఆల్రెడీ ప్రకటించారు బీఆర్ఎస్ కి సంబంధించి. సో ఎవరు ఈ రేసులో నిలవబోతున్నారు? గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా మారనుంది ఈసారి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి తీసుకుంటే గనక వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ గెలుపుని. అండ్ అలాగే బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గతంలో ఓడిపోయినా కూడా కొన్ని ఓట్ల తేడాతో ఈసారి మాత్రం ఆయన కూడా చాలా
రఫ్ అండ్ టఫ్ గా ప్రచారం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మనకు తెలిసింది లాస్ట్ మాగంటికే విజయం దక్కింది, విజయకేతనం ఎగురవేశారు. ఈసారి ఆయన భార్యకి టికెట్ ఇవ్వబోతున్నారు. సో మాగంటి సునీత ఈసారి బరిలో నిలవబోతుంది. సో భర్త లేరు కాబట్టి సునీత ఈసారి ప్రచారంలో కూడా ఆయన హోరెత్తిస్తూ కనిపిస్తోంది సునీత. సో ఈసారి మాగంటి సునీత ఎలా వెళ్ళబోతుంది, సో ఈ ముగ్గురులో కూడా ఎవరు వెళ్ళబోతున్నారు, అసలు ఎవరికి టికెట్ కన్ఫర్మ్ అయింది అనేది ఈ రోజు సాయంత్రం వరకు మనకి క్లియర్ కట్ గా మనకి తెలిసిపోబోతుంది.